నవీన్ గారు ఏంటంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అలానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, నివేదిక తీసుకుంటున్నారు. అలాగే జాతీయ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం దానికి నిబంధనలకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ గారు, బండి సంజయ్కి ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళందరూ స్పందించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కీన్ గా చూస్తుంది. ఇది పక్కన యా పెడితే చివరి ఒకటి కన్క్లూడ్ చేయాలని అంటే వైసీపీలోనే అనుకున్నాం. వైసీపీలో ఉన్నటువంటి మేము హిందూని అని ఎన్నికలకు వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇంతకు ముందప్పుడు ఎంపీలు కానీ మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ధర్మం కంటే వారి యొక్క విశ్వాసం కంటే కూడా వారికి పార్టీ, వారి నాయకుడు, ఆ, వాళ్ళ స్వార్థం ఎక్కువైపోయిందా? అసలు వైసీపీ టైంలో టీటీడీ నిధులతో జరిగేటటువంటి కళాశాలలో స్వామివారి ఫోటో కూడా లేకుండా తీసేశారండి. ఒకటి ఇక్కడ నేను ఒక కార్యకర్తలాగా చెప్తున్నాను కదా, ప్రభుత్వము తీసుకునే చర్యలు తీసుకుంటుంది, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి. కానీ ఇక్కడ అది వైసీపీనా ఇంకే రాజకీయ పార్టీ నాయకుడు అని కాదు, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ ఉద్యోగైనా సరే, వాళ్ళు నేను ఒక బ్రాహ్మణ ఆడపడుచుల కంటే నీరు పెట్టుకొని చెప్తున్నాను, పుట్టగతులు ఉండవండి వాళ్ళకి. నా తండ్రి వెంకన్న స్వామి ఆయనతో ఆడుకున్నటువంటి వీళ్ళు, మా అందరి మనోభావాలతో ఆడుకున్న వీళ్ళకి ఎటువంటి గరుడ పురాణంలో మరి ఎటువంటి శిక్ష వీళ్ళకి సరిపోతుందో తెలియదు, కానీ పుట్టగతులు అయితే ఉండవు, మట్టి కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు. అసలు రామతీర్థంలో 1000 సంవత్సరాలు ఉన్నటువంటి రాముల వారి తల తీసి చెరువులో దొరికింది. ఇప్పుడు చూస్తున్నాము స్వామివారి ప్రసాదం ఇలా జంతువుకోపోయిందండి. యా గతంలో కూడా స్వామివారి గురించి ఎలా మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూసాం. ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. యా నేను ఒక్కదానన్నది కాదు, ఈ రోజున కోట్లాది మంది ప్రపంచంలో హిందువులందరూ ఇలా మదన పడుతున్నారు, శాపనాలు పడుతున్నారు. భగవంతుడు అన్నవాడు ఉంటే గనక నేను ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకుడు అన్నట్ల 5 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఏ దేవాలయంలో జరిగినా సరే అనుభవించి తీరుతారండి. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ దేవుడి జోలికి వచ్చి ఇంతమంది మా మనసు మన క్షోభకంటూ ఒక విలువ ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఒక పవర్ ఉంటుంది. చూడండి, మీరు చూస్తూనే ఉండండి, ఇటువంటి తప్పు చేసిన వాడు, తప్పులో పాల్గొన్న ప్రతి ఒక్కడు కూడా వాడి గతి ఏమవుతుందో చూడండి. నేను నమ్మే అమ్మవారు ఉంటే కనుక నిజంగా సరి తీరుతుంది. యా